హాయ్ అండి, నేను ఈరోజు పాస్తా చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఆయిల్ అండ్ సాల్ట్ వేసి పాస్తా కూడా వేయాలి. అది బాయిల్ అయ్యేలోపు ఆనియన్, టమాటో, చిల్లీ, క్యారెట్ కట్ చేసుకుందాం. మనం ఈ వెజిటబుల్సే కాదండి, మీకు ఏమైనా కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పాస్తా బాయిల్ అయ్యాక దాన్ని వడగట్టుకొని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసి మళ్ళీ ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత టమాటో వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత కొంచెం సాల్ట్, కారం, మసాలా వేయాలి. కాకపోతే క్లిప్ మిస్ అయిందండి. మసాలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ కలిపి రెడ్ చిల్లీ సాస్, కెచప్ వేసుకొని మీకు కావాలి అనుకుంటే వెనిగర్, సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. కెచప్ కలిసేలా కలుపుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసి కలుపుకుంటే మన టేస్టీ పాస్తా రెడీ. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.